ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో April 19th గొప్ప ప్రారంభం. అండ్ కమింగ్ టు యూ అండ్ గోపిచంద్ మల్లేని గారు, సో ఆ బాండింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు? అది లైక్ ఫస్ట్ సినిమా అయిన తర్వాత స్ట్రగ్లింగ్ పీరియడ్ జరుగుతూ ఉంటుంది కదా, ఆ టైంలో గోపి గారు క్రాక్ రైటింగ్ టీమ్కి ఆప్షన్ వచ్చింది. యాక్చువల్లీ ఒక వేరే ఫ్రెండ్ ద్వారా తెలిసింది, ఆయన పిలిచారు, వెళ్ళాను. అది చాలా క్రిటికల్ టైం యాక్చువల్లీ. నాకు వైపు రెండో సినిమా డిస్కషన్ జరుగుతుంది అన్నపూర్ణలో. ఈ టైంలో గోపి గారితో డిస్కషన్ మొదలైంది. బట్ ఆ టైంలో ఆయన లేకపోయి ఉంటే నా జర్నీ చాలా స్ట్రగ్లింగ్ చాలా ఎక్కువగా ఉండేది. బట్ ఆయన వచ్చి ఆ టైంలో భుజం తట్టి ఆయన సినిమాకి వర్క్ చేయడం అనేది, ఎందుకంటే ఫర్దర్గా నాకు కొంచెం రైటింగ్ నేర్చుకోవడానికి అవ్వచ్చు, ఫర్దర్గా అక్కడ టీంతో ఇంటరాక్ట్ అవ్వడం అవ్వచ్చు, ఆ జర్నీ అక్కడ నుంచి ఇంకా నాకు భయం పోయింది. ఓకే, నేను బాగా పనిచేయగలను, నా చుట్టూ మంచి మంచి మనుషులు ఉన్నారు, ఒక బలం కలిగింది అనమాట. ఓకే, ఒక అప్పుడు మీద మీకు నమ్మకం కానీ ఎవ్రీథింగ్. ఓకే, కానీ క్రాక్ విషయానికి వచ్చేటప్పటికి బ్రో, అదేంటంటే తమిళ నుంచి అడాప్ట్ చేసుకున్న స్టోరీ అంటారు, కానీ కంప్లీట్గా చూస్తే అది ఒక డిఫరెంట్ ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చేది. దానిలోంచి ఒక చిన్న తీగ తీసుకున్నారు అంతే. అది ఎట్లా బ్రో అసలు? నిజంగా ఎప్పటికీ తెలుసా, ఎన్నిసార్లు చూసినా కానీ తమిళకి దాన్ని కంపేర్ చేసుకుంటే అసలు ఎక్కడ పోలిక ఉంది? అసలు సంబంధం లేదండి. జస్ట్ అది ప్రొడక్షన్ నుంచి గోపి గారికి వచ్చిన ఒక సెటప్ అంతే. వాళ్ళు ఇలా దీన్ని ఏదో చేయాలని అంటే గోపి గారు దాన్ని టోటల్గా చేంజ్ చేసి ఆయన చాలా రీసెర్చ్ చేశారు క్రాక్ మీద. ఆయన ఓన్గా ఆయన అక్కడ ఒంగోలులో ఏం జరుగుద్ది, ఆ గాడిద రక్తం అవ్వచ్చు, ప్రతిదీ ఆయన వెళ్ళి రీసెర్చ్ చేసి చాలా మందిని కలిసి కటార్ కృష్ణ క్యారెక్టర్ మీద చాలా రీసెర్చ్ చేసి టీం ఆయన వెళ్ళి అంత ఆయన ఓన్గా డిజైన్ చేసుకుని వచ్చి చేసింది. ఓకే, సో మీకు అది మీరు అన్నది కరెక్టే, అది ఎక్కడ అది కనిపించదు అసలు. ఇందాక ఆ ఫస్ట్ షాట్ చూసే చెప్పేటప్పటికే నాకు అంటే ఇప్పటికీ మైండ్లో మెదులుతూనే ఉంటుంది. ఆ మామిడికాయ, చీల, దాంతోపాటు కింద 50 రూపీస్ నోట్, ఆ మూడు చూసేటప్పటికి ముగ్గురు హీరోస్ గురించి ఒక్కటేసారి అట్టే టైం చెప్పడం అనేది దట్ వాస్ అనే వండర్ఫుల్. ముగ్గురు విలన్స్ కి ముగ్గురు జీవితాలు ఎలా మార్చింది. అవునవును. ఇంతకు ఆ ఐడియా ఎవరిది బ్రో అసలు? గోపి గారిదండి. అంటే ఏం ఐడియా ఉన్నా అంటే లైక్ రైటింగ్ టీం ఉంటాం, ఇప్పుడు వివేక్ గారు, నేను, శ్రీకాంత్ ఉన్నాం. సో డైరెక్టర్ గారికి ఏం కావాలి, ఆయన ఏం ఆలోచిస్తారు, దానికి బెటర్ చేయడానికి వర్క్ చేయడానికి మాత్రం టీం ఉంటాం. సో అది మా ఐడియాని ఎవరు అలా అనుకోలేం, అది యాజ్ ఇట్ ఈజ్ డైరెక్టర్ గారి ఐడియా. మా ఐడియాలు త్రో చేసినా ఆయన దాన్ని ఎలా తీసుకున్నాం, చాలా ఐడియాలు త్రో చేస్తారు రైటింగ్ టీం పని చేసినప్పుడు. బట్ అలా కుదరదు కదా, ఆయన ఏది నచ్చుద్ది, ఆయనకి ఏది కనెక్ట్ అవుతుంది, దాని మీద డిసైడ్ అయి ఉంటుంది. సో అది ఒక్కరిదని మాత్రం అలా చెప్పలేమండి, డైరెక్టర్ గారిది ఓవరాల్ ఏం చేసినా సరే. దాంతోపాటు కూడా దాని తర్వాత మూవీస్ అనేది కూడా ఈ టీం అనేది కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తుంది కదా. ఈవెన్ వీరసింహారెడ్డికి చూసాము, తర్వాత రీసెంట్గా వచ్చిన జాట్ కానీ అంత మూవీ అంటే ఒక హీరోని లార్జర్ దెన్ లైఫ్గా చూపెట్టాలి, ప్రేక్షకులకి ఇలా నచ్చాలి అనే దాని గురించి ఎంత కసరత్తు చేస్తారు బ్రో అసలు? చాలా ఉంటుందండి, మినిమం ఒక 6-7 months దాని మీద వర్క్ జరుగుతుంది కండి. స్క్రిప్ట్ ఎంచుకున్న హీరో, ఆయనకున్న ఇమేజ్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అది ఇంకా ఒక చాలా ఫైట్ జరుగుతూ ఉంటుంది యాక్చువల్లీ స్క్రిప్ట్ వర్క్ జరిగేటప్పుడు. ఓకే, ఫైట్స్ మాత్రం మామూలుగా ఉండవేమో. పెట్టే యాక్షన్స్ విషయానికి వచ్చేటప్పటికి డిస్కషన్స్ లో కూడా మంచి యాక్షన్, చాలా గట్టిగా యాక్షన్ జరుగుతుంది యాక్చువల్లీ. ఓకే, ఇంతకు గవిరెడ్డి గారు, మీరు ఏ కైండ్ ఆఫ్ మూవీస్ని తీయడానికి ఇష్టపడతారు? అంటే పర్టికులర్గా ఇప్పుడైతే లైక్ నాకు మేబీ కొంచెం ఎంటర్టైన్మెంట్ సినిమాలు చాలా ఇష్టం. సో ఇప్పుడు చేయబోయేది మాత్రం ఫుల్ కొంచెం టిపికల్ యాక్షన్ సినిమా చేస్తున్నాను. టిపికల్ యాక్షన్ సినిమా ఎందుకు అలాగా? అంటే కథ అలాంటి ఐడియా వచ్చింది యాక్చువల్లీ, ఒక మంచి ఐడియా వచ్చింది, ఒక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్, అవుట్ అండ్ అవుట్ లైక్ క్రిటికల్ యాక్షన్, యాక్చువల్లీ క్రిటికల్గా ఉంటుంది యాక్షన్. అండ్ కమింగ్ టు ద శుభం, సో శుభం విషయానికి వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రస్తుతం ప్రేక్షకులకి ఏం కావాలి అని అంటే ఫ్యామిలీతో అందరం వెళ్ళి కూర్చొని చూసే సినిమా కావాలి, సో అందరం బాగుండాలి అనే ఆ కైండ్ ఆఫ్ అనేది ఒకటి మైండ్లో వస్తుంది. ఆఫ్టర్ సంక్రాంతికి వస్తున్న తర్వాత అందరూ పర్సెప్షన్ అనేది కూడా మారిపోయింది. ఎన్ని యాక్షన్ మూవీస్ వస్తున్నా కానీ దాన్ని తీసుకునే వాళ్ళు ఒక రకంగా ఉన్నా కానీ ఫ్యామిలీతో చూసే మూవీస్ అనేది ఒకటి తక్కువ అవుతున్నాయని కూడా కొంత రకంగా అనిపిస్తుంది. మరి ఈ మూవీ విషయానికి ఎట్లుంటుంది బ్రో? అదే 100% ఫ్యామిలీ సినిమానే మేము ఫస్ట్ నుంచి మీకు చెప్తా ఉన్నాం. అంటే లైక్ ఈ సమ్మర్ ఎలా ఉండబోతుందంటే, మన సంక్రాంతికి అనిల్ రావుపూడి గారు వచ్చి కొంచెం పండుగ చేశారు కదా, ఈ 9th మేము కూల్ చేయబోతున్నాం, కొంచెం థియేటర్లో అందరికీ చల్లగా నవ్వుకుంటూ సమ్మర్ని మర్చిపోయేలాగా చేయబోతున్నాం. కానీ భయపెట్టడానికి కూడా డిసైడ్ అయిపోయారు. అదే దాని భయం అంటే నవ్వుతూనే ఉంటుంది,
అంతే తప్ప ఓ బీభత్సం అయ్యో అని భయపడే అలా ఉండదు. సో ఎంటర్టైన్మెంట్ నవ్వుతూనే భయపడతారు. అంటే ఏదైనా ఈ సినిమాని హిందీ సినిమాల పోలికలు కానీ అట్లా ఏమన్నా చూడొచ్చు అంటారా? లేదండి, అట్లేం లేదు. లేదు, ఇట్స్ కంప్లీట్ ఫ్రెష్. ఫ్రెష్, అది కథలో ఉన్న ఫ్రెష్నెస్ మాత్రం ఉంది. ఈ హర్రర్ కామెడీ ట్రెడిషన్ అనేది కూడా మధ్య రీసెంట్ టైమ్స్లో పెరుగుతూ ఉంది. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? మంచిదే కదండి, అన్నీ ఒకే జోనర్ సినిమాలు రాకుండా అన్ని జోనర్ సినిమాలు వస్తే ఇంకా మంచిది కదా ఆడియన్స్ కూడా. ఒకటే యాక్షన్ ఉండొచ్చు, ఒకటి సరదాగా ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైన్ అవ్వచ్చు, ఒకటి హర్రర్, ఇలా డిఫరెంట్ సినిమాలు వస్తేనే కదా మంచిదండి. సో పెరుగుతుందంటే ఇంకా హ్యాపీ యాక్చువల్లీ. ఓకే, ఇంత యాక్షన్ జోనరల్ టైంలో ఇలాంటి సినిమాలు వచ్చి అలా సూపర్ హిట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. కానీ టీం అంతా భలే కాన్ఫిడెంట్ ఉన్నారు. అవునవును. అంటే కమింగ్ టు ద సమంత గారు, సో సమంత గారు ప్రొడ్యూసర్ అనేటప్పటికి సో ఎలా అనిపించింది బ్రో? ఏంటంటే ఫస్ట్ టైం తాళాల ప్రొడక్షన్స్, సో ఈ ప్రొడక్షన్ తరపు నుంచి ఆవిడ ఇంట్రడ్యూస్ అవుతున్నారు ఒక డెబ్యూ ప్రొడ్యూసర్గా. కానీ సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే నేను ఫస్ట్ టైం సమంత గారు ప్రొడ్యూసర్ అనగానే చాలా హ్యాపీ వేసిందండి. ఎందుకంటే అదిని నెక్స్ట్ లైక్ ఆవిడ మీద చాలా రెస్పెక్ట్ అనిపించింది నాకు. ఎందుకంటే చాలామంది మనం చూస్తున్నాం హీరోయిన్స్ అందరూ సక్సెస్ అవుతారు, బట్ ప్రొడక్షన్ చేసేంత ధైర్యం చేయరు చాలా. ఈ జనరేషన్లో నేనైతే ఎవరినూ చూడలే. సో అలాంటి ఇండస్ట్రీలో ఇంత పేరు ఇంత డబ్బు సంపాదించి వెళ్ళిపోవచ్చు కదా, సైలెంట్గా ఉండొచ్చు. బట్ మళ్ళీ అదే డబ్బుని తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీలో పెడుతున్నారు. అది నాకు చాలా గొప్పగా అనిపించింది. రెండోది, ఆవిడ అడిగితే డేట్స్ ఎవరైనా ఇస్తారు. లైక్ ఎక్కడో ఎవరన్నా బేసిక్ మినిమం మార్కెట్ ఉన్న హీరోని అయితే ప్రొడక్షన్లో సినిమా చేస్తారని నేను అనుకుంటున్నాను. సో అవి పక్కన పెట్టి మళ్ళీ కొత్త వాళ్ళతో సినిమా చేయాలి అని కూడా ఉంది చూడండి, చాలా రిస్కీ కదా. సో అందుకనే నాకు ఆవిడంటే చాలా గ్రేట్ అనిపిస్తారు. నాకు చాలా రెస్పెక్ట్ కూడా వచ్చింది సమంత గారి మీద. కానీ వీఆర్ వెయిటింగ్ బ్రో. మీరు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కాదు, నిజంగా మీరు ఆలోచించండి. నాకు అది బాగా నచ్చింది అన్నాను. సమంత గారు ప్రొడక్షన్ అనగానే ఈవిడ చేస్తున్నారు ప్రొడక్షన్, అసలు ఎంత ధైర్యం చేస్తున్నట్టే అనిపించింది నాకండి. అంటే సమంత గారు సీన్స్ ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? అది మీరు సినిమా చూసాకే చెప్పాలి. ఇది మినిమం లీక్ అన్నా ఉంటది కదా బ్రో. సినిమాలో బాగుంటది క్యారెక్టర్ లేకుండా మేము అంత ఎండింగ్ లో వెళ్ళాం కదా క్యారెక్టర్. సో క్యారెక్టర్ ఆవిడ ఏ అవసరం అప్పుడు గ్యారంటీ వస్తారు సినిమాలో. ఓకే, ఇంతకు విశ్వంబర పనులు ఎంతవరకు వచ్చాయి? విశ్వంబర అన్ని ఫైనల్ స్టేజ్ లో ఉంది. వెరీ సూన్ డేట్ అనౌన్స్ చేస్తారు. ఓకే, ఇంతకు కథ ఎలాంటిదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రో? మీరు టీజర్ చూసారు కదా? చూసాము, కాకపోతే అది యాజ్ ఎ రైటర్ గా మీ దగ్గర నుంచి ఇంకొంచెం తెలుసుకుంటే బాగుంటుంది కదా. చూసాము, కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా కానీ గుళ్ళో ఇచ్చే ప్రసాదం కొంచెమైనా కానీ అది మంచి టేస్ట్ ఉంటుంది కదా, ఇంకా కావాలనిపిస్తుంది కదా. అంటే అప్పుడు ఆ టైం జగదేగుడు అతుల సుందరి ఎలాంటి ఒక ఎక్స్ప్రెషన్ కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఆడియన్స్కి. విశ్వంబర కూడా అలాంటి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. లైక్ ఫ్యామిలీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ చాలా బాగా వచ్చింది. దీంతోపాటు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఆడియన్స్ చేస్తాడు. చాలా రోజులు చిరంజీవి గారు సినిమాల్లో నుంచి ఆ కైండ్ ఆఫ్ జోనర్ 100%.